Hi friends, welcome to our channel Schemes for All. Today topic work from home jobs గురించి తెలుసుకుందాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఏ జాబ్ కి ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా? ఉంటే ఆన్లైన్ లోనా ఆఫ్లైన్ లోనా లేకపోతే ఎగ్జామ్స్ ఏం లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూకి చేసిన తర్వాత జాబ్స్ కన్ఫర్మ్ అయినా ఇలా మరిన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ప్రారంభమైన వర్క్ ఫ్రం హోమ్ సర్వే ఇంటి వద్ద నుంచి ఉద్యోగాలు అవకాశాలు అందజేసిన ప్రభుత్వం అన్నమాట. ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం చెప్పుకోవచ్చు. ఈ సర్వే ద్వారా ప్రజల వద్ద ఉన్న విద్యా నైపుణ్యాలు, ఇంటర్నెట్ మరియు కంప్యూటర్ సదుపాయాలను చూసి తగిన ఉద్యోగాలు వారికి అందజేస్తుంది అనమాట. అలాగే మనం ఈ సర్వే అవసరం ఏంటో తెలుసుకుందాం. డిజిటల్ యుగంలో ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు పెరిగిపోతున్నాయి అన్నమాట. కానీ గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఈ అవకాశాలు సమాచారం లోపం వల్ల అందుబాటులోకి రావడం లేదు. అసలు గ్రామీణంలోకి ఒక పూర్ విలేజ్లోకి ఈ విషయాలు ఏమీ తెలియట్లేదు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం ఈ ఖాళీని భర్తీ చేస్తుంది. ఇది ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, దివ్యాంగులు మరియు నిరుద్యోగులకు వరంగా మార్చవచ్చు. ఈ మహిళలు ఇంకా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఉద్యోగాల్ని. దీనివల్ల లబ్ధిదారులు లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్ళు, ప్రాథమిక విద్య అర్హత ఉన్నవాళ్ళు, అంటే ఇది 10th క్లాస్ లోపల ఉన్న అనర్హులండి. ఎందుకంటే 10th మినిమం పాస్ అయి ఉండాలి. అలాగే పీజీ, డిగ్రీ ఎవరైనా పర్వాలేదు, కానీ మినిమం 10th కంపల్సరీగా పాస్ అయి ఉండాలి, సర్టిఫికేట్లు ఉండాలి. ఇంటి వద్ద ఇంటర్నెట్ మరియు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉండాలి, కంప్యూటర్లు ఉండాలి, ఎలా యూజ్ చేయాలో తెలిసి ఉండాలి. పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారు, మహిళలు మరియు విద్యార్థులకు ప్రాధాన్యం. ఖచ్చితంగా ఇందులో మహిళలు మరియు విద్యార్థులకి చాలా యూజ్ అవుతుందండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్. సర్వేలో అడిగే వివరాలు, మీ సర్వేలో ఏమేమి అడుగుతారు వివరాలంటే మీ పేరు, వయసు, చిరునామా, విద్యా అర్హతలు, ఇంటర్నెట్ సదుపాయం ఉందా లేదా, కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉందా, ఏ నైపుణ్యంలో ఉన్నారు, ఉదాహరణకు డేటా ఎంట్రీ, రైటింగ్, బోధన, ఏ రకమైన పని చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నాను మీకు ఒక విషయం చెప్పాలండి. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇది ఒక ప్రైవేట్ ఉద్యోగం. ఇది ప్రభుత్వం మన డేటాని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు స్కిల్స్ డెవలప్మెంట్ చేసి మనకి ఉద్యోగం ఇస్తారండి. ఇది సాధ్యమైన పనికిరాలు, అంటే మన స్కిల్స్ డెవలప్మెంట్ వాళ్ళు మనలో ఉన్న స్కిల్స్ని చూసిస్తారు. కాబట్టి వాళ్ళు ఏ ఉద్యోగాలు స్కిల్స్ దాన్ని బట్టి ఇస్తారంటే డేటా ఎంట్రీ పనులు, ఏఐ డేటా ఆంటేషన్, ఆన్లైన్ టీచింగ్, కస్టమర్ సపోర్ట్, సోషల్ మీడియాలో కంటెంట్ నిర్వహణ, ట్రాన్స్లేషన్, వెబ్సైట్ డెవలప్మెంట్, కంటెంట్ రైటింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, కాల్ సెంటర్స్ పనులు ఇలాంటివి ఇస్తారండి. మరి మీరు స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఓన్లీ ప్రాపర్ ఇవి ప్రాక్టికల్స్ లేకుండా మీరు ఏమో రిటర్న్ ఎగ్జామ్ లాగా అన్ని ప్రిపేర్ అయితే కాదు, మీకు స్కిల్స్ ఉండాలి మీలో కూడా. సర్వే ఎలా చేస్తున్నారంటే మీ గ్రామ లేదా వార్డ్ సచివాలయం వెళ్ళండి. సర్వే సిబ్బంది ఇచ్చే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, మీకు ఉన్న నైపుణ్యాలు తెలపండి, అవసరమైన ఆధారాలు చెప్పండి, అంటే ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్ వంటివి. మీ నమోదు పూర్తయిన తర్వాత మీకు SMS లేదా కాల్ ద్వారా సమాచారం అందుతుందండి. అంతేగాని మీ సమాచారం మీ సచివాలయం సిబ్బంది మట్టుకి చెప్పండి, వేరే వాళ్ళకి అసలు ఏం చెప్పదండి. చాలా వరకు మిస్యూజ్ చేస్తున్నారు ఇలాంటివి. ట్రైనింగ్ మరియు ఉద్యోగాలు. సర్వే పూర్తయ్యాక మీ నైపుణ్యాల ఆధారంగా మీకు ఉచితంగా ట్రైనింగ్ అందజేస్తారండి. అంటే మీ స్కిల్స్ బట్టి మీ ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే కొంతమంది ఎగ్జామ్స్ ఆన్లైన్ అంటున్నారు, ఆఫ్లైన్ అంటున్నారు. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కడ ఇవ్వలేదండి. కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొంతమంది ఏమో ఆన్లైన్ అని చెప్తున్నారు, కొన్ని ఛానల్స్ ఏమో ఆఫ్లైన్ అని చెప్తున్నారు. ఇంకా పైనుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, వస్తే మీకు తెలియజేస్తాము. ఆ తర్వాత మీకు ఇంటి నుంచే చేయగలిగే ఉద్యోగాలు సూచిస్తారండి. దీనిలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ భాగస్వాములలో కెరీర్ అవకాశాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదండి. ప్రభుత్వం మధ్యలో ఉండి మన డేటాను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ వాళ్ళు మనకు ఉద్యోగం ఇస్తారండి. దీని శాలరీ వచ్చి 20 to 30 వరకు ఉంటుందండి. 20K to 30K. ఓకేనండి. అలాగే మనం సర్వే చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే అధికారిక సచివాలయ సిబ్బంది ద్వారానే సర్వే చేయించండి. ఏ వ్యక్తిగత వివరాలు తెలియని వ్యక్తులకు ఇవ్వవద్దు. ఈ సర్వే వివరాలు ఎక్కడ పబ్లిక్గా షేర్ అవ్వద్దు. స్కామ్స్ లేదా దుర్గపు ఉద్యోగాలు తయారవుతున్నాయి అంటే
అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నామంటే అండి, ఇది సచివాలయ సిబ్బంది ద్వారా చేయండి, లేకపోతే మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మీ తెలియని వాళ్ళకి అసలు ఇవ్వద్దు, ఎందుకంటే చాలా మంది స్కామ్స్ చేస్తున్నారు వీటి ద్వారా కూడా. చాలా జాగ్రత్తగా ఉండండి. వీటి వల్ల మన ప్రయోజనాలు ఏంటంటే, ఇంటి వద్ద నుంచే ఆదాయం, కుటుంబ బాధ్యతలతో పాటు కెరీర్ని కొనసాగించవచ్చు, ప్రయాణ ఖర్చు, సమయం ఆదా, గ్రామీణ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, డిజిటల్ సంక్షేమంలో ముందడుగు. అంటే ఇది లేడీస్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే లేడీస్ ఇంటి పనులు, హోంవర్క్తో పాటు మనం ఇలా జాబ్స్ చేసుకుంటే మనకు సమయం కూడా ఆదా అవుతుంది. అలాగే మనం ఎటువంటి టెన్షన్ లేకుండా బయటికి వెళ్ళిపోయారు, ఎప్పుడు ఇంటికి వెళ్తాం అనే టెన్షన్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ప్రయాణం ఖర్చు కూడా తగ్గిద్ది, ఇంటి కూడా ఒక పక్కన పని చేసుకుంటూ ఒక పక్కన మనం జాబ్స్ కూడా చేసుకోవచ్చండి. అలాగే మీ గ్రామ యంత్రాంగ సచివాలయం లేదా గ్రామ సచివాలయంని కనుక్కోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ మీ భవిష్యత్తు విధానంగా మార్చడానికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీరు కూడా ఈ సర్వేలో పాల్గొని మీ ప్రతిభను చూపించండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.